పల్లీలు చపాతీలు చేసుకుందామండి. ఈరోజు మనం టుడే 3 గ్లాసెస్ పిండి తీస్తున్నాను నేను, గోధుమ పిండి. పల్లీలు చపాతీలు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ చపాతీస్ అండి ఇవి. నేను 3 గ్లాసెస్ పిండి తీసాను కదా, చాలా పలుకులు ఉన్నాయి కదా పల్లీలు. ఈ పల్లీల్లో వేపించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిక్సీ ఆడియాలండి. నేను తొక్కుతోనే ఆడుతున్నాను. మీకు నచ్చితే తొక్కుతో ఆడుకోవచ్చు, లేదంటే తొక్కు తీసేసైనా ఆడుకోవచ్చు. జర పల్లీలు మిక్సీ వేసేసి దాంట్లో కలిపేసుకోవడం అనండి. 2 డేస్కి మిక్సీ చేసేసానండి. చూసారా, పల్లీ పౌడర్లా అయిపోయింది. ఇలా పౌడర్లా అయిపోతే చాలండి. ఇది ఇందులో వేసుకోవడమే. చూసారా, ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది చలగుళ్ళు అంటేనే పిల్లలకి హెల్తీ, చాలా మంచిగా ఎనర్జీ కూడా ఉంటుందండి దీనికి. మనము ఈ పౌడర్ ఇందులో కలిపేసుకొని అలా చపాతీలు చేసి పెడితే అలా తినేస్తారండి. చపాతీ ఇష్టమైన వాళ్ళకైతే ఇలాంటి ఫుడ్ అంతా ఈజీగా ఉంటుందండి. చాలా నేను తొక్కుతోనే వేస్తానండి. ఏదైనా తొక్కు తీయను. మీకు నచ్చకపోతే తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దాంతో తీయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటాయి, మంచిగా ఉంటాయి. చపాతీలు మాత్రం టేస్ట్గా ఉంటాయి. అలా తిని వచ్చే కూర అవసరం లేదు. చూసారా, వాటర్ వేసుకోవడమేనండి. మీకు ఇష్టం ఉంటే సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేయలేదు. వాటర్ చపాతీ పిండిలాగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి పిండి. చూసారా ఎంత బాగా కలిపానో, చూడండి. ఇంతేనండి. ఇలా కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఇలాగా చపాతీలు చేసుకోవడం అనండి. చూసారా అండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. చలగుళ్ళు అంటే చాలా బాగుంటాయండి. ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి, పచ్చివి చేయకూడదు. మళ్ళీ పచ్చి వాసన అది వస్తుంది. చలగుళ్ళు చూపించాను కదా, చాలా పలుకులు మాత్రం ఫ్రై చేసుకొని చేసుకోవాలి మనం. ఇలా ఇంకంతేనండి. ఇలా చపాతీలు చేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నాకు ఇలాగే ఉంటాయి ఎప్పుడు, అంటే 2 వీక్స్ అయినా 1 వీక్ అయినా ఇలాగే ఉంటాయి చపాతీలు. నాకు 2 డేస్ సరిపోతాయి కాబట్టి నేను చేసి పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీగా బీట్రూట్ చపాతీలు, ఇంకోటి క్యారెట్ చపాతీలు, వెజిటేబుల్ చపాతీలు అవన్నీ చేసి పెట్టానండి. నా లింక్లోకి వెళ్తే మీకు చూస్తారు. చూసారా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హెల్దీ చపాతీస్ అండి, చాలా బాగుంటాయి. వేసుకోవాలి, ఎందుకంటే ఒక చపాతీకి అంటుకోకుండా మనకి తీసుకునేటప్పుడు ఫ్రీగా ఉన్నందుకండి. మనకి ఒక చపాతీ ఒక కవరు వేసి ఇలా వేసుకోవడం అండి.